రీసెంట్గా నాది బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది అన్ఎడ్యుకేటెడ్ యూత్ చేసే పని ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయటం. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే సరిపోయిద్దా? క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలంటే క్వాలిటీ వీడియో ఇవ్వాలి, క్వాలిటీ ఆడియో ఇవ్వాలి. ఆ 2 ఈ రూ. 25,000 మొబైల్‌లో క్యాప్చర్ చేయటం అంటే సాహసం అనే చెప్పాలి. సో, నేను అందుకని చాలా రీసెర్చ్ చేసి డీజే ఆస్మో పాకెట్ 3 అనే ఒక కెమెరా సెలెక్ట్ చేసుకున్నాను. బట్ అమెజాన్‌లోకెళ్ళి పర్చేస్ చేద్దామని చూస్తే అది స్టాక్ లేదు. ఇందులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. స్టాక్ లేదా అంటే కంప్లీట్‌గా లేదని కాదు. బయట కొన్ని వెబ్‌సైట్స్‌లో బ్లాక్‌లో దొరుకుతున్నాయి. రూ. 60,000 కెమెరాని 80,000కి, 75,000కి, 90,000కి అమ్ముతున్నారు. మనకు బ్లాక్‌లో కొనే రేంజ్ లేదని తెలిసే యూఎస్ నుంచి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుండే తనకి కాల్ చేశా. తను అక్కడి నుంచి ఏమైనా కొనుక్కొని తీసుకొచ్చిద్దేమో అని. హలో భవాని. చెప్పు. యూఎస్‌లోనే ఉన్నావా? యూఎస్‌లోనే ఇలా పనిలేమన్నా ఇంట్లో కూర్చుంటానా? అదేలే. ఏం లేదు, ఒక చిన్న హెల్ప్ భవాని. చెప్పు. ఎప్పుడు ఏదో అడుక్కోవడమేగా. నాకు ఒక కెమెరా ఒకటి కావాలి యూఎస్ నుంచి. డీజే ఆస్మో పాకెట్ 3 అని. ఒక 60,000 ఉండదు. నేను అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తాను. కెమెరా తెచ్చి పెడతావా? అయినా నీకెందుకు నా కెమెరా? మళ్ళీ యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటా కూర్చున్నావు ఏంది? సత్య యూట్యూబ్ వదిలే. ఎప్పుడు అసలు తెస్తా అడగకు. సరేలే. Several days later. ఈ గ్రీన్ కలర్ పెట్టి చూసిన తర్వాత మీకు ఒక వీడియో గుర్తు రావచ్చు. బట్ ఇది ఆ వీడియో కాదు. ఆర్డర్ చేసిన 10 రోజుల తర్వాత ప్రశాంతంగా వచ్చి పడుకుందామని కూర్చున్నాను. ఫోన్ చూశాను. ఈరోజు ఇన్కాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేసే అవసరం లేదనుకొని పడుకున్నాను. పడుకున్నానే కానీ నిద్ర అయితే పట్టలేదు. ఎందుకు పట్టలేదో నాకు కూడా తెలియదు. ఇటు తిరిగి పడుకున్నాను, అయినా నిద్ర పట్టలేదు. ఇటు తిరిగి పడుకున్నాను, అయినా నిద్ర రాలేదు. బోర్లా కూడా పడుకున్నాను, అయినా నిద్ర పట్టలేదు. సో ఎందుకు నిద్ర పట్టలేదు దేవుడని ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే రేపు నా కెమెరా రాబోతుంది. అందుకనే నిద్ర పట్టట్లేదు. మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ప్రోడక్ట్ రేపు మన చేతిలోకి రాబోతుందంటే ఆనందంతో ఆ నైట్ ఎటు నిద్ర పట్టదులే అని చెప్పేసి కిటికీలో నుంచి దయ్యానికి దెబ్బేసే ఎదలు ఎవరు ఉంటారేమో అని చూస్తూ ఉన్నా. బట్ ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎవరు ఈ ఊర్లో ఉంటారుగా. అయినా కానీ కొంచెంసేపు చూసాను. బట్ నాకు ఎవరూ కనిపించలేదు. సర్లే అని చెప్పి నెక్స్ట్ నైట్కి రెడీ అయ్యి కొత్త కెమెరా తెచ్చుకుంటున్నాం కాబట్టి నేను ఒక్కడినే కొత్త బట్టలు వేసుకొని మా చెల్లి రానున్నా కానీ బలవంతంగా నా బండి మీద కూర్చోబెట్టుకుని ఆ కెమెరా తెచ్చుకోవడానికి నేను మా చెల్లి బయలుదేరాం. అన్బాక్స్ చేయడం కుదరలేదను ఇంకా నిన్న వచ్చేసరికి ఇంకా టైర్డ్ అయిపోయాం. నిన్న సన్ కమింగ్ ఎండ్ పోటింగ్ సూర్యుడి మార్నింగ్. సో అందుకని అయితే ఈ ప్రోడక్ట్ని ఇవాళ అన్బాక్స్ చేస్తాను. అండ్ ఇది ఆల్రెడీ అన్బాక్స్ చేసిన ప్రోడక్ట్ యూఎస్లో కొన్నాం కదా. సో అక్కడ కస్టమ్స్ వాళ్ళకి మరీ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్ తీసుకొచ్చేసారంటే వాళ్ళు పట్టుకుంటారు. ప్యాకేజ్ ప్రోడక్ట్ ఎందుకు తీసుకెళ్తాను. సో అందుకనే ఓపెన్ చేయించి అది పర్సనల్ కెమెరాలో తెప్పించాను. సో నౌ వి విల్ అన్బాక్స్ దట్. సో ఇప్పుడైతే డీజే పాకెట్ 3ని అన్బాక్స్ చేద్దాం. ఇది ఓపెన్ చేయడానికి నాకు చాలా ఎగ్జైటింగ్గానే ఉంది. ఇది ఆల్మోస్ట్ నా చేతికి రావడానికి 20 డేస్ పట్టిందనమాట. ఇది యూఎస్లో ఆర్డర్ పెట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇక్కడికి మా ఫ్రెండ్ తీసుకురావడం కానీ మళ్ళీ మా ఫ్రెండ్ ఖాళీ దొరికినప్పుడు నేను తెచ్చుకోవడం ఆల్మోస్ట్ 20 డేస్ పట్టింది. సో ఓపెన్ చేస్తే దిస్ ఈజ్ అవర్ ప్రోడక్ట్. సో దిస్ ఈజ్ డీజే ఆస్మో పాకెట్ 3. చూడటానికి చాలా స్మాల్గా, చాలా పోర్టబుల్గా, చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడటానికి మాత్రం. అండ్ ఇది పక్కన పెట్టేసి ఇంకా దీంతో పాటు ఏమేమి యాక్సెసరీస్ వచ్చినా చూస్తే దీంతో పాటు మనకు ఒక DJI మైక్ 2 ఉంటుంది అనమాట. సో ఇది వచ్చరికి మైక్ అనమాట. ఇది చాలా ప్రీమియం మైక్. యాక్చువల్గా ఇది మొత్తం ఒక రెండు ట్రాన్స్మిటర్లు ఒక రిసీవర్ మొత్తం కాంబో తీసుకుంటే అరౌండ్ 40,000 పడిద్ది. ఇంకా ఏమొచ్చినాయి అంటే ఎందుకు లోపల పెట్టేయడం, బయట పెడతాను. ఇంకా ఏమొచ్చినాయంటే ఇది ఐ థింక్ బ్యాటరీ హ్యాండిల్. ఇది వచ్చరికి బ్యాటరీ హ్యాండిల్ అనమాట. సో ఇది ఎక్స్టెండెడ్ బ్యాటరీ లాగా, నాట్ లైక్ ఇది ఓన్లీ ఎక్స్టెండెడ్ బ్యాటరీ లాగే కాదు, ఒక ఎక్స్టెండెడ్ హ్యాండిల్ లాగా కూడా పనిచేస్తుంది ఇది మనకి. ఎందుకంటే ఇది చూసారు కదా చాలా స్మాల్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. సో బటన్స్ అని ఇలా హోల్డ్ చేసి పెట్టుకున్నా బటన్స్ మొత్తం కవర్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు ఒక Type-C to Type-C కేబుల్, ఇది అవసరం లేదు, అవసరం తర్వాతకి. ఇంకోటి ఏంటంటే విన్ మైక్ పెట్టుకోవడం కోసం ఒక విన్ మఫ్ అనమాట. ఇవేంటి ఏం మాట్లాడడం, నా టాపిక్ ఇంకా రాలా. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. అంటే ఇందులో మనకి 20mm సరిపోయే లెన్స్ ఉంటుంది. ఇందులో మనకి జస్ట్ 20mm వైడ్ వ్యూ వచ్చింది. సో ఈ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా మీరు పెట్టుకున్నారంటే మీకు 15mm వైడ్ వచ్చింది అనమాట. క్వాలిటీ కొంచెం తగ్గిద్దేమో అనుకుంటున్నాను, ఒకసారి చూద్దాం వీడియోలో. దాంతోపాటు ఒక స్ట్రాప్ ఇచ్చారు అండ్ కొంచెం షుగర్ ఇచ్చారనమాట. ఇదేంటి సిలికా జెల్ షుగర్ అంట. సో సాయంత్రం పాలలో వేసుకుందాం. ఇది
ఓకే ఒక మీరు మగ్గుల పాలు ఒక మగ్గులో సిలికా జెల్లు కలిపితే టేస్టీ కాఫీ, అటు నుంచి ఇటు నుంచి అటు కలిపితే టేస్టీ కాఫీ. నువ్వే తాగేది. వైట్ బాక్స్ ఆల్మోస్ట్ యాక్సెసరీసే. ఇంకా మనకి ట్రైపాడ్ ఒకటి రావాలి, ఒకటి డమ్మీ హ్యాండిల్ ఒకటి రావాలి, ఇంకా ఏ రావాలబ్బా. సో ఫస్ట్ తర్వాత ఈ బుడ్డ ట్రైపాడ్ ఒకటి ఉంది ఇందులోనే, చాలా చిన్నది, చాలా క్యూట్గా కూడా ఉంది. అండ్ ఇది వచ్చరికి ఒక డమ్మీ బ్యాటరీ అనమాట, సారీ డమ్మీ హ్యాండిల్ లాంటిది అనమాట. అండ్ ఇందులో ఇంకా ఏం వస్తుందంటే దీని కేస్ ఒకటి ఉండదు. ఎప్పుడైనా పోర్టబుల్గా తీసుకెళ్ళిపోవాలంటే ఈ కెమెరా ఈ కేసులో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటా. అండ్ ఇంకా ఏదో ఒకటి మిస్ అయిందే, మైక్ మ్యాగ్నెట్ లేదు కదా, మైక్ మ్యాగ్నెట్ మిస్ అయింది. అంటే మామూలుగా మనం చూసుకుంటాం కదా. ఓ షిట్, చెల్లెది మ్యాగ్నెట్ చెల్లి, మ్యాగ్నెట్గా మట్టి అంటుంది. ఇది బైక్ మ్యాగ్నెట్ అనమాట. మరక మంచిది. మట్టి అంటే వేసింది మ్యాగ్నెట్, తెలిసిందే కదా మ్యాగ్నెట్ మట్టి అంటుకునేద్దని. అన్బాక్సింగ్ చూశారు కదా. ఇప్పుడు ఈ DJI Osmo Pocket 3ని సెటప్ చేసి చూపిస్తా. కంపెనీ వాడు ప్యాకేజ్తో పాటు మనకి ఎన్ని ఐటమ్స్ ఇచ్చినా కానీ మనకు మెయిన్గా ఉపయోగపడేది అయితే మాత్రం ఈ 4-5 ప్రొడక్ట్స్. ఇవేంటంటే యాజ్ యూజువల్గా ఒకటి వచ్చరికి DJI Osmo Pocket 3 మెయిన్ కెమెరా, రెండోది ఒక చిన్న క్యూట్ ట్రైపాడ్ ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ హ్యాండ్ అవుట్ ఇస్తారు. దీన్ని మనం DJI Osmo Pocket 3కి ఒక పవర్ బ్యాంక్ లాగా వాడుకోవచ్చు, ఒక ఎక్స్ట్రా లెంతీ హ్యాండిల్ లాగా కూడా వాడుకోవచ్చు, ఒక వైడ్ యాంగిల్ లెన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఒక ప్లాస్టిక్ ప్రొడక్టివ్ కేసు అండ్ ఒక ఎక్స్ట్రా డమ్మీ అనమాట. ఇది కూడా లెంత్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి వాడే డమ్మీ. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ యాక్సెసరీ ఏంటంటే DJI Osmo Pocket 3తో పాటు మనకి ఈ మైక్ వచ్చింది అనమాట. ఈ DJI మైక్ 2 వచ్చింది. ఇందులో ఆడియో రికార్డ్ చేస్తే బ్రదర్ ఉంటుంది, ఎక్సలెంట్ క్వాలిటీ అంతే. నేనైతే ఇప్పుడు మీకు కెమెరా ఎలా సెటప్ చేసుకోవాలో చూపించను, జస్ట్ ఒక కెమెరాకి ఈ యాక్సెసరీస్ అన్ని ఎలా వాడాలో ఒకటే చూపిస్తాను. సో ఫస్ట్ ఇది కెమెరా కదా, ఇది మనకు ఓపెన్ చేయాలంటే సింపుల్, జస్ట్ ఈ స్క్రీన్ ఇలా ఫ్లిప్ అవుట్ చేశారంటే, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను, వెళ్ళిపో టర్న్ ఆఫ్ అయిపో. జస్ట్ స్క్రీన్ని ఇలా ఫ్లిప్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా కెమెరా టర్న్ ఆన్ అయిపోయింది. చూసారా, గింబల్ తిరిగితే టర్న్ ఆన్ అయిపోయింది అండ్ కెమెరా కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. అండ్ ఇది ఇలా తిప్పారంటే ఆటోమేటిక్గా కెమెరా ఆఫ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీనికి ఇది చాలా చిన్న కెమెరా, చూసుకున్నారు కదా, చాలా చిన్న కెమెరా. నేను నా పెద్ద బర్రె చేతులతో పట్టుకుంటే ఒక కెమెరా ఇప్పుడు మామూలుగా వ్లాగ్ చేసుకోవాలబ్బా, ఇలా పట్టుకున్నామంటే కెమెరా మొత్తం కవర్ అయిపోయినట్టే. కవర్ అయిపోతే ఏమైంది, ఇందులో ఉన్న ఇంటర్నల్ మైక్రోఫోన్స్ ఏం పని చేయవు, స్క్రీన్ కనిపించదు, ఈ బటన్స్ మీద యాక్సిడెంట్గా మనం క్లిక్ చేసే అవకాశం కూడా ఉండేది, రికార్డింగ్ ఆగిపోవచ్చు కూడా. సో అందుకనే ఈ ఎక్స్ట్రా హ్యాండిల్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఈ బ్యాటరీ హ్యాండిల్ ఇచ్చారు కదా, ఈ బ్యాటరీ హ్యాండిల్ మనం పవర్ బ్యాంక్లో కూడా వాడుకోవచ్చు. కావాలంటే మనం ఇలా పెట్టేస్తాం, చూసారా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ఈ గింబల్ అంటే ఈ కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరాకి ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఎక్స్ట్రా లెంత్ కూడా వచ్చింది. ఇంకా లెంత్ కావాలంటే ఇంకో చిన్న ట్రైపాడ్ కూడా ఇస్తారు. సో ఈ ట్రైపాడ్ని తిప్పుకున్నామంటే ఇంకా లెంత్ వచ్చింది. సో చూసారు కదా, ఇప్పుడు ఈ చిన్న ట్రైపాడ్ని పట్టుకొని మనం మొత్తం లాక్ చేసేసుకోవచ్చు సింపుల్గా. చూసారా, చాలా పోర్టబుల్గా, చాలా హ్యాండీగా ఉంటుంది. బ్యాటరీ ప్లగ్ చేయగానే మనకి కెమెరాలో ఎంత ఛార్జ్ ఉందో బ్యాటరీ హ్యాండిల్ ఎంత ఛార్జ్ ఉందో చూపించింది. కెమెరాలో 74% అండ్ బ్యాటరీలో ఒక 97%. నాకు ఇంత లెంత్ వద్దనుకుంటే బ్యాటరీ హ్యాండిల్ కాకుండా చిన్నది ఇంకోటి ఇచ్చారు కదా డమ్మీ లాంటిది, సో ఆ డమ్మీ లాంటిది పెట్టేసుకోవచ్చు. ఆ డమ్మీ లాంటిది పెట్టేసుకొని ఈ ట్రైపాడ్ పెట్టేసుకున్నానంటే మీకు కొంచెం ఆ బ్యాటరీలో ఒక హాఫ్ లెంత్ అయితే తగ్గిద్ది. సో ఇప్పుడు కూడా లెంతీగానే ఉంది. నేనైతే ఆ బ్యాటరీ హ్యాండిల్ అయితే వాడిన, బ్యాటరీని ఎక్స్ట్రా పవర్ బ్యాగ్లో క్యారీ చేస్తానే తప్ప ఆ బ్యాటరీని అయితే రెగ్యులర్గా ఈ డమ్మీ పెట్టుకొని రికార్డ్ చేసుకుని నాకు ఈ లెన్స్ సరిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి ఈ కెమెరాతో కూడా ఒకసారి వీడియో రికార్డ్ చేసి ఆ క్లిక్ మీకు చూపిస్తానంటే మీకు క్వాలిటీ అర్థం కావాలి కదా. సో ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు రికార్డ్ అవుతున్న ఆడియో వచ్చరికి DJI Osmo Pocket 3 నుంచి అయితే రికార్డ్ అవుతుంది. వీడియో అండ్ ఆడియో రెండు DJI Osmo Pocket నుంచి రికార్డ్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ మైక్ ఏదైతే ఉందో ఈ ఎక్స్టర్నల్ మైక్ నా Sony ZV-10 కెమెరా కనెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు మీరు వినే ఆడియో వచ్చరికి ప్లెయిన్ ఆడియో, కెమెరాలో ఉండే మైక్రోఫోన్తో రికార్డ్ అవుతున్న ఆడియో. అండ్ మీరు ఈ మైక్ని దీన్ని కనెక్ట్ చేసుకున్నా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో అది నేను చూపించి వీడియో లెంత్ పెంచేది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో వింటున్నారో అదే ఆడియో ఈ కెమెరాతో కనెక్ట్ చేసినప్పుడు కూడా వచ్చింది. సో అందుకని నేను మళ్ళీ మీకు సెటప్ చేసి చూపించట్లేదు. బట్ వీడియో క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీకు వైడ్ యాంగిల్ లెన్స్ చూపించాం కదా, సో వైడ్ యాంగిల్ లెన్స్ ఎలా పనికొచ్చిందో కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్. ఇది తీసుకెళ్ళి ఒకసారి చూసుకోండి, నా బ్యాక్గ్రౌండ్ ఎంత వైడ్ వస్తుందో చూసుకోండి, ఇది పెట్టిన తర్వాత ఎంత వైడ్ వచ్చిందో చూసుకోండి. ఇప్పుడు పెడుతున్నాను, వైడ్ యాంగిల్ పెట్టిన ఎంత లెంత్ వచ్చిందో చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయ్యిద్ది, ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది కొంచెం పెరిగిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నాను, కొంచెం కట్ అయిపోయింది, పెడితే కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది.
సో ఇది అండ్ ఇందులో ఉండే ఇంకొక మేజర్ బెనిఫిట్ గురించి నేనైతే ఇప్పుడు మాట్లాడలేదు. అది వచ్చేసరికి ఏంటంటే స్టెబిలైజేషన్. దీని స్టెబిలైజేషన్ చూసుకుంటే గోప్రోలో కానీ డీజే యాక్షన్ 4లో కానీ ఎనీ యాక్షన్ కెమెరాస్లో ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ఉంటుంది. బట్ దీంట్లో మెకానికల్ స్టెబిలైజేషన్ ఉంటుంది విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ గింబల్. అనేది గింబల్ కెమెరా. ఇందులో స్టెబిలైజేషన్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మెకానికల్ గింబల్ కాబట్టి మీకు స్టెబిలైజేషన్ ఖచ్చితంగా వచ్చినట్టు బాగుండాల్సిందే. సో ఇంకా ఈ కెమెరాలోని మెయిన్ ఫీచర్స్ గురించి నేనైతే మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు వాడిన తర్వాత దీన్ని కంప్లీట్ రివ్యూ ఇస్తాను. అంటే నేను కొన్ని వ్లాగ్స్ రికార్డ్ చేస్తాను కదా, ఆ వ్లాగ్స్ క్వాలిటీ ఎలా ఉంది, దీని కన్వీనియన్స్ ఎలా ఉంది, ఇది వాడుకోవడానికి కన్వీనియన్స్ ఎలా ఉంది, అండ్ మైక్ ఇంకా బాగా ఎలా పర్ఫామ్ చేస్తుంది. సో ఇవన్నీ అయితే నేను ఒక 10 రోజుల్లో రివ్యూ పెడతాను. అప్పుడే మన ఛానల్లో మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి, అవి చూస్తే ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఒకవేళ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. రికార్డ్ చేశాను అబ్బా, దీంతో నేను మంచి మంచి వ్లాగ్స్ రికార్డ్ చేశాను. ఆ వ్లాగ్స్ అన్ని చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, చాలా ఫన్నీగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.